శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మ్రొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. గోవిందుడి యొక్క అనుగ్రహం మనకు ఎంతగానో అవసరం. ఎందుకంటే ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి మనకు స్వామి అనుగ్రహం తప్ప వేరొక గొప్పదైనటువంటి ఉపాయం ఏది కూడా లేదు. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో కృష్ణ పరమాత్మ యొక్క రూపంలో ఉండేటువంటి ఆ గోవిందుణ్ణి కనుక మనం ఆశ్రయించినట్లయితే మోక్షాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. అందుకే కోరుతున్నాం, శ్రీకృష్ణ. అసలు ఆ కృష్ణ అంటుంటేనే శరీరం పులకించిపోతుంది. శ్రీకృష్ణ యదుభూషణ, యదువంశభూషణుడు ఆయన. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర. సకల మానవాళికి మిత్రుడైనటువంటి వాడు. మిత్రుడంటే హితోపదేశం చేయాలి. ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానని నిలబడాలి. అలా గీతోపదేశంతో ఏ కష్టం వచ్చినా మనకండగా నిలబడేటువంటి మహా గొప్ప మిత్రుడు కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర. ఇంకా ఎలాంటి వాడు పరమాత్మ? శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా. సకల లోకానికి ద్రోహులుగా మారినటువంటి నరేంద్రుడు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నాశనం చేయడంలో ఈయనే గొప్పవారు. లోకాన్ని పాలించేటువంటి ప్రభువు అంటే దాక్షిణ్యంతో, దయతో నిండి ఉండాలి. అలా కానటువంటి ప్రతి ప్రభువుని కూడా 21 మార్లు భూలోకం అంతా తిరిగి 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 వారిని అందరినీ కూడా నాశనం చేసినటువంటి వాడు అపర పరశురాముడు ఈ కృష్ణ పరమాత్మే కదా. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర. అలా చేసి ఈ లోకానికంతటికి ఈశ్వరుడైనటువంటి వాడు కృష్ణ పరమాత్మ. లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణార్తిహరణ. దేవతలకేంటి, బ్రాహ్మణులకేమిటి, సకల మానవాడికి, చిన్న చిన్న కీటకములకు, పశుపక్ష్యాదులకు వాటికి ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా కూడా తానే స్వయంగా వచ్చి రక్షించినటువంటి వాడు. మత్స్య కూర్మ వరాహాద్యవతారాలలో ఈ లోకాన్ని నిలబెట్టినటువంటి పరమాత్మ నీవే కదా కృష్ణ. అందుకే అంటున్నాం, దేవతానీక బ్రాహ్మణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మ్రొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఈ లోకాన్నంతటినీ కూడా పాలిస్తున్నటువంటి వాడు కనుక నీకు నేను మ్రొక్కుతానయా, శరణాగతి చేస్తాను. నాదొక్క కోరిక. ఏమిటా కోరిక? లక్షలిమ్మని, కోట్లిమ్మని, పదవులిమ్మని కాదు. నీకున్ మ్రొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిది. ఈ భవలతలను త్రుంచే స్వామి చాలు.
ఈ సంసారమనబడేటువంటి లతలు వచ్చి నన్ను అటు ఇటు పోనివ్వకుండా కట్టిపడేస్తూ ఉన్నాయి. ఆ లతలను నీవు త్రుంచేయి చాలు, నేను నీ శివభాగ్యంలో చక్కగా ముక్తిని పొందుతాను. ఈ ఒక్క శరణాగతిని ఈ మార్గశిర మాసంలో కృష్ణ పరమాత్మను ఉద్దేశించి కనుక మనం ఆచరించినట్లయితే గొప్పదైనటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. ఆ ఫలాన్ని మరి పొందుతూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున డిసెంబర్ 15వ తేదీ మార్గశిర మాస కృష్ణపక్ష ఏకాదశి తిథి. ఈ రోజున ఏకాదశి తిథికి అధిదేవతలు విశ్వే దేవతలు. వారి యొక్క అనుగ్రహంతో మన ఏకాదశ ఇంద్రియములను కూడా ధర్మ అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఏకాదశి వ్రతాన్ని ఉపవాస నియమాలను పాటిస్తూ భగవంతుడైనటువంటి ఆ గోవిందుణ్ణి ఈరోజు చక్కగా మనం ఆరాధించుకోవాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం చిత్త నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవుడు దేవేంద్రుడు, ఇంద్రుడు. ఆ ఇంద్రుడి యొక్క స్మరణము ఈరోజు మనకు ఐశ్వర్యప్రదం కాగలుగుతుంది. అదేవిధంగా ఈ రోజున వారం సోమవారం. ఈ సోమవారము రోజున చంద్రమౌళీశ్వర ఆరాధన చక్కనైనటువంటి జ్ఞానమును మనందరికీ కూడా కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంచేవ ఇన్మూర్త్యా శర్కరాయితం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు మనం
దయాదేవి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఘంటాస్వరూపులైనటువంటి వేదాంత దేశికుల వారు శ్రీనివాసుని యొక్క దివ్య పాదార విందములయందు దయాశతకమైనటువంటి స్తోత్రాన్ని సమర్పించారు. ఆ స్తోత్రంలో ఒక శ్లోకం, నయనే వృషాచలేందోః తారామైత్రీం దధానయా కరుణే దృష్టస్త్వయైవ జనిమాన్ అపవర్గమకృష్టపచ్యమనుభవతి. వృషాచలేందోః తారామైత్రీం అన్నారు. అంటే ఓ దయాదేవి, హే కరుణే, వృషాచలేందోః అంటే వృషపర్వతం. ఆ వృషపర్వతంలో చంద్రుని వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ శ్రీనివాసుని యొక్క తారామైత్రీం దధానయా అంటే తారామైత్రి అనే శబ్దానికి ఆ నయనే తారామైత్రి, నయనములయందు నేత్రములయందు ఆ తారామైత్రిని దధానయా వహిస్తున్నటువంటి నీచేత దృష్ట కటాక్షింపబడినటువంటి ఒక జీవుడు. జనిమానేవ జంతు సామాన్యం, అందరూ కూడా అకృష్టపత్యం అపవర్గం అనుభవతి. అకృష్టపత్యం అంటే దున్నకనే, అంటే దున్నడం కాకుండానే ఆ ప్రకారంగా పండగలిగేటువంటి అపవర్గం. అపవర్గం అంటే మోక్షం. మోక్షం అనేటువంటి ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. వాస్తవంగా ధర్మం, అర్థం, కామం ఈ మూడు పురుషార్థాలను కూడా భగవంతుడే ప్రసాదిస్తాడు. ఆ భగవంతుడు ప్రసాదించడానికి మూల కారణం ఎవరు అంటే దయాదేవేట. అదే అలా ఆ ప్రకారమే మోక్షమనేటువంటి ఈ పరమ పురుషార్థాన్ని కూడా దయాదేవి ప్రసాదింపజేస్తున్నది అని దేశికుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. శ్రీనివాసుని యొక్క ఆ నేత్రములు, అతను పుండరీకాక్షుడు. ఆ నేత్రములలో ఉన్నటువంటి ఆ కనుగ్రుడ్లు ఏవైతే ఉంటాయో అది అంటే తారామైత్రి అన్నారు. తారామైత్రి అంటే ప్రథమ దర్శనం అన్నమాట. అది ఒక విధమైనటువంటి స్నేహాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి అని తన యొక్క నేత్రములతో చూస్తాడో ఆ సమయంలో ఆ కనుగ్రుడ్లతో దయాదేవి ఉంటుందట. ఎప్పుడైతే దయాదేవి అక్కడ ఉంటుందో ఆ సమయంలో జీవుని యొక్క దోషములు కానీ, అపరాధాలు కానీ, అపచారాలు కానీ ఏమీ తెలియవట. అలా ఆవిడ ఏం చేస్తుంటే తన యొక్క సౌశీల్యాది గుణముల చేత, ఈ కారుణ్యాది గుణముల చేత ఆ భగవంతుని అనుగ్రహింపచేసేట్టు చేస్తుంది. అందువల్ల తారామైత్ర్యమని చక్కగా దేశికుల వారు తెలియజేశారు. అంటే దయా సంబంధం చేత దయాలింగిత కటాక్షమే ఉంటుంది, వేరే ఇతరమైనటువంటి దృష్టి ఉండదు అన్నారు. మోక్ష విషయంలో విశేషమైనటువంటి ఆస్థ కలిగేటట్టు చేస్తుందట. ముఖ్యంగా జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన సాత్విక సతు విజ్ఞేయ సవై మోక్షార్థచింతక. జాయమానం హి పురుషం, అందరికీ భగవత్ కటాక్షం కలుగుతుందా అండి? ఆ భగవత్ కటాక్ష వీక్షణములకు నోచుకున్నవాడు భాగ్యవంతుడు. అందువల్ల ఇక్కడ జాయమానం హి పురుషం యం పశ్యే మధుసూదన, ఎవరైతే భగవంతుని యొక్క దృష్టిలో పడతాడో అతడు ఉత్తమోత్తముడు. ఆ ప్రకారంగా దయాదేవి చేస్తుందని చెప్తూ ఆ మోక్షం కూడా ఇతనికి అకృష్టపత్యమవుతుంది. అంటే పెద్దగా శ్రమించకుండానే అతడు ఆ సదాచార్య సంబంధముల చేత కొంతమందిని రే భగవంతుడిని నీవు వచ్చి స్తోత్రం చేయరా నీకు మంచి కలుగుతుంది అని ప్రేరేపిస్తూ ఉంటాం. అలా కాదు, ఇక్కడ అతడే భగవంతుణ్ణి ఎల్లప్పుడూ స్తోత్రం చెయ్యాలి అని అనుకుంటాడు. అటువంటి వాడికి దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ కటాక్షం ఉంటుంది కదా అని చెప్పి దేశికుల వారు మోక్షమనేటువంటి పరమ పురుషార్థాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు అంటే కారణం అమ్మా, హే కరుణే, హే దయాదేవి, హే అనుకంపే, నీవే కదమ్మా. నీ యొక్క కటాక్షం అనేది మాకు ఉండాలి, నీ యొక్క అనుగ్రహం మాకు ఉండాలి అని ఈ శ్లోకం ద్వారా కోరుకున్న రీతిగా మనం కూడా ఆ దయాదేవి సంబంధంతో
శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని కోరుతూ ఈ శ్లోకాన్ని భగవంతునికి సమర్పించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. మన యొక్క దైనందిన వ్యవహారాలలో సంసారాన్ని మనం, గృహస్థాశ్రమాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి లోకజ్ఞత అన్నది, లోకానుభవము అన్నది, నీతిజ్ఞత అన్నది, ఈ అంశాలన్నీ కూడా మనం పాటించి ఒక ధార్మికమైనటువంటి మార్గంలో మన జీవితం గడపాలి. అందుకోసమే పెద్దలు ఎన్నో మంచి మాటలు చెప్పారు మనకి. ఒక అమ్మాయికి మనం వివాహం చేయదలుచుకున్నాం అనుకోండి, కన్యకు, కన్యా వరయతే రూపం, మాతా విత్తం, పితా శృతం, బాంధవా కులమిచ్చంతి, మృష్ట అన్నమితరే జనాహ అని చెప్పారు పెద్దలు. చాలా చమత్కారమైనటువంటి సుభాషితం ఇది. లోకంలో ఉన్న అంశం కూడా చెప్పారు వాళ్ళు. ఎలాగంటే అమ్మాయికి, మంచి వధువుకు, వయసు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయాలని మనం ప్రయత్నించినప్పుడు గృహస్థుడు అమ్మాయి ఏం చూస్తుంది? మొట్టమొదట అబ్బాయి అందంగా ఉన్నాడా లేడా అని చూస్తుంది. కన్యా వరయతే రూపం, మంచి రూపవిలాసంతో ఉన్నాడా లేదా, అందగాడా కాదా అది చూస్తారు. మాతా పిత్తం, వధువు యొక్క తల్లి ఏం చూస్తుందంటే మన అమ్మాయిని చేసుకోబోయేవాడు సంపన్నుడా కాదా, ఆయనకు అమ్మాయిని పోషించే శక్తి ఉందా లేదా, ఇంకా బాగా డబ్బులు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, ఇవన్నీ తల్లిగారు బాగా ఆలోచిస్తారట. పితా శృత, తండ్రి ఏం ఆలోచిస్తాడంటే వీటన్నిటితో పాటు ఆ అబ్బాయికి మంచి పేరుందా లేదా, మంచి గుణగణాలు కలిగినవాడా కాదా అది చూస్తారు. అది ముఖ్యం కదా. మంచి గుణగణాలు కలిగిన వాడికి అమ్మాయిని ఇస్తే వాడు బాగా చూసుకుంటాడు, లేదంటే కష్టాలు వస్తాయి కదా. బాంధవా కులమిచ్చంతి, దగ్గర బంధువులైనటువంటి వాళ్ళు ఏం చూస్తారంటే మన బంధువులోనే ఇచ్చారా, మన కులం వాడైనా అబ్బాయి, కులాంతర వివాహం కాదు కదా, ఇలాంటి విషయాలు చూస్తారు ఆప్తులు, బంధువులు అనేవాళ్ళు. ఇప్పుడు కులాంతర వివాహమైనా కూడా పట్టించుకోవాల్సిన పని లేదు, మంచి గుణగణాలు కలిగిన వాడైతే చాలు అనే అంశం కూడా చూస్తున్నారు అధునాతన కాలంలో. పెళ్ళికొచ్చిన బంధుమిత్రులు చాలామంది ఉంటారు కదండి, వాళ్ళంతా ఏం చూస్తారు? మంచి భోజనం పెట్టారా లేదా, మృష్టాన్నం ఇతరే జనాహ, షడ్రసోపేత భోజనం పెట్టారా లేదా అది చూస్తారట వచ్చిన బంధువులు అంతా కూడా. అనేక మంది వస్తారు కదా వధువులను ఆశీర్వదించడానికి. అలాగా కన్యా వరయతే రూపం, జగన్మాత అయినటువంటి అలమేలు మంగమ్మ అమ్మవారు కూడా జగన్మోహనుడైనటువంటి శ్రీమన్నారాయణునికి, శ్రీనివాసునికి నేను తగిన వధువును అవునా కాదా అని
ఆమె కూడా ఆత్మవిచారం చేసుకున్నట్టుగా అన్నమాచార్యులు వర్ణించారు. ఆమె జగదేక సౌందర్యవతి. అమ్మవారికి లేనటువంటి అందచందాలా? గంధము పూసేవేలే కమ్మనిమేన, ఈ గంధము నీ మేనితావి కంటే ఎక్కుడా. బంగారు వెట్టేవేలే పడతి నీ మేనిండా, బంగారు నీ తనుకాంతి ప్రతివచ్చీనా. ఉంగరాలేటికినే ఒడికపు రేళ్ల, వెంగలిమణులు నీ వేలిగోరబోలునా అని అన్నమయ్య అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించాడు. అటువంటి అమ్మవారు కూడా ఆ దేవదేవుని యొక్క సౌందర్యాన్ని, ఆయన ఎటువంటి అందచందాలు కలిగిన వాడు, ఆ అందచందాలకు నేను తగినటువంటి వ్యక్తిగా ఉండాలి కదా అనే భావనతోనే రుక్మిణి అమ్మవారు కానీ సీతాదేవి వారు కానీ వరించారని మనకు రామాయణాది కావ్యాలు చెప్తూ ఉన్నాయి. ఆకాశరాజు శ్రీనివాసుని యొక్క మామగారు, తల్లి పద్మావతి మాత యొక్క మాతృమూర్తి. ఆమె శ్రీనివాసుని యొక్క గుణగణాలు, ఆయన ఏమిటి వెనక ఆయన ఎటువంటి ఆస్తిపాస్తులు ఉన్నవాడు, ఇవన్నీ కూడా ఆ తల్లి ఆలోచించినట్టు, సుఖమహర్షి అవన్నీ కూడా సమాధానాలు చెప్పినట్టు, ఇంకా ఎరుకల సాని రూపంలో భగవంతుడు కూడా వెళ్ళి వాళ్ళని అన్ని విధాలా బుజ్జగించినట్టు మనకు స్థల పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఇది లోకంలో ఉండే అంశం. కాబట్టి ఇప్పుడు కూడా అధునాతన కాలంలో ఎన్నో పీడనలు జరుగుతూ ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి సమస్తలోకా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని వాంఛించినప్పుడు ఇటువంటి సుభాషితాల చమత్కారాలన్నీ కూడా మనం ఆస్వాదించి ఆచరణలో పెట్టాలి.